ఫస్ట్ అయితే ఒక వీడియో చూపిస్తాను. ఇక్కడ ఈ వీడియో చూడండి. ఈ వీడియో చాలామంది పెట్టారు. ఈ 2 డేస్‌లో చాలామంది పెట్టారు. ఈ యానిమేషన్ తోటి చేయమన్నారు. ఓకే. నేను సేమ్ టైప్‌లో కాకుండా నాకు సేమ్ ఉంటది. ఓకే. సేమ్ అయితే ఉంటది. ఓకే. కానీ కొంచెం కలర్‌లో కొన్ని కొన్ని చేంజెస్ చేసినా నాకు బాగా నచ్చింది. ఓకే. మీరు సేమ్ గూడా ట్రై చేసుకోవచ్చు. ఇది బాగుంటది. ట్రై చేయండి. ఒక్క నిమిషంలో నా సంతోషం ఓకే. వీడియో అయితే చూస్తున్నారు కదా! ఒక సైడ్ అయితే మన సబ్‌స్క్రైబర్ పెట్టిన వీడియో చాలామంది. ఒక సైడ్ నేను చేసిన వీడియో. ఈ వీడియో అనేది మేబీ మీకు ఆ ఫీల్ అనేది ఇక రాకపోతే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. ఎందుకంటే అది మీరు ఫుల్ స్క్రీన్‌లో బాగా దగ్గర నుంచి చూస్తారు కాబట్టి మంచి లుక్ అయితే ఉంటది. వీలుంటే ట్రై చేయండి. చాలామంది డౌట్ ఉండొచ్చు. అందులో మాక్సిమం అన్నీ బాగానే ఉంటది. అందులో ఫోటో యానిమేషన్ దగ్గరనే నేను కొన్ని చేంజెస్ చేసిన. ఫోటో యానిమేషన్ సేమ్ కూడా చేసుకోవచ్చు. పెద్ద ఇబ్బంది అయితే ఏమి ఉండదు అందులో. అది కూడా యానిమేషన్ వీలుంటే చెప్తాను. ఓకే. కానీ ఇది బాగుంటది. మీరు ట్రై చేయండి. ఓకేనా? వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఈజీగా, సింపుల్‌గా అర్థమైపోతది. పెద్ద కష్టమైతే ఏం లేకుండా. ఓకేనా? ఫస్ట్ అయితే మొత్తం అంటే ఫుల్ ప్రాజెక్ట్ మొత్తం ఇచ్చేసిన నేను. ఓకే. ఇందులో అంటే బ్లెండ్ మోడ్ యానిమేషన్ చాలా ఇంపార్టెంట్ ఈ వీడియోలో. మీకు ఫ్యూచర్‌లో చాలా అంటే చాలా యూజ్ అవుతుంది కాబట్టి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. బ్లెండ్ మోడ్ తోటి మీకు ఒక మంచి లుక్ యానిమేషన్ అయితే ఇవ్వచ్చు. ఓకే. కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే. ఫస్ట్ అయితే నేను ప్రాజెక్ట్ ఇచ్చాను. దానికంటే ముందు ఈ వీడియోలో చాలా ఫాంట్ యూజ్ చేసిన. చాలా అంటే మరీ ఎక్కువ అనుకోద్దు. ఒక 5, 6 ఫాంట్ అయితే యూజ్ చేసిన. మాక్సిమం ఒక 4 ఫాంట్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వీలుంటే 5 ఫాంట్ కూడా ఇచ్చేస్తాను. ఎందుకు అలా చెప్తున్నానంటే ఒక ఫోల్డర్‌లోనే పెట్టాను. మీరు ఒకటే క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్‌గా ఒకటే ఫోల్డర్‌లోకి వెళ్తారు మీరు. అన్నీ ఒకటే వన్ బై వన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అంటే నేను ఆ వీడియోలో ఉన్న ఫాంట్ ఇంకా చాలా ఉన్నాయి. కానీ నేను తక్కువనే యూజ్ చేసిన. ఓకే. ఆ ఫాంట్స్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటది. మీకు మిస్సింగ్ వచ్చినా గూడా మీరు పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మిస్సింగ్ రాని నో ప్రాబ్లమ్. మీరు మిస్సింగ్ వచ్చినా నో ప్రాబ్లమ్. ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేయగానే డైరెక్ట్‌గా మీకు మిస్సింగ్ ఫాంట్ వస్తే నో ప్రాబ్లమ్. మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఉన్న ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే. నేనైతే ఒక 4, 5 ఫాంట్స్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్‌లో. 5 ఫాంట్ వరకైతే ఇచ్చేస్తాను. 5 ఫాంటే యూజ్ చేసినా అనుకుంటా. ఓకే. 5 ఓకే. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి యానిమేషన్ అన్నీ బాగానే ఉంటది. ఆహ్, ఇక్కడ చూడండి. ఒకవేళ ఇందులో బ్లెండ్ మోడ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఒక ఫోటో తప్పితే మిగతా అన్ని ఫోటోకి బ్లెండ్ అంటే బ్లెండింగ్ మోడ్ బ్లెండ్ అంటే అది బాడీ బెండ్ యానిమేషన్ అయితే పెట్టాను. మిగతాదన్నీ ఏం లేదు. ఈ స్టార్టింగ్ ఒక ఫోటోకి కీ యానిమేషన్ చేసినాలే కానీ ఇది కూడా చెప్తాను. ఒకవేళ మీ ఫోటోని పెడదామని అనుకుంటే ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి ఆ ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా యాడ్ చేయండి. ఓకే. ఇప్పుడు నేను ఒక వేరే ఫోటో యాడ్ చేస్తా ఇది. ఓకే. యాడ్ అయితే చేసిన ఫోటో యాడ్ చేసినా గానీ ఇక్కడ చూసుకుంటే ఫోటో అనేది చాలా కట్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు గదా! సైజ్ కొంచెం తక్కువ చేసినా కానీ కట్ అవుతుంది. అప్పుడు మనమైతే ఒక ప్రాసెస్ చేద్దాం. బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ ఎడిట్ షేప్‌లోకెళ్ళి ఇక్కడ ఎక్స్‌వై అని ఉంటది. ఇది చాలా యూజ్ అవుతుంది మీకు. కొత్త సబ్‌స్క్రైబర్ వాళ్ళకి చెప్తున్నాను. పాత వాళ్ళకి ఆటోమేటిక్‌గా తెలుసు. ఇక్కడ ఈ వైని ఇక్కడ మనకు ఆల్రెడీ గ్రీన్ కలర్ ఉందా 540 అని ఇక్కడ చూడండి. దీనైతే ఇక్కడ స్క్రోల్ చేస్తే ఎక్స్‌పాండ్ అయితే అవుతుంది. ఓకే. ఫోటో చూడండి. ఇప్పుడు కట్ అవుతున్నట్టు కనిపిస్తలేదు. ఓకే. ఫోటో ఇప్పుడు కరెక్ట్‌గా ఇప్పుడు మీ ఫింగర్ తోటి కరెక్ట్‌గా సెట్ చేసుకోవచ్చు ఇలా. ఓకేనా? ఇలా. ఓకేనా? ఈ ఫోటో అయితే ఇలా ఉంది. ఇప్పుడు బ్యాక్ సైడ్‌లో కొన్ని ఫోటోస్ టెక్స్ట్ అయితే కనిపిస్తలేదు. ఈ టెక్స్ట్ ముఖ్యంగా ఈ టెక్స్ట్ కనిపిస్తలేదు. కొంచెం పైన పెట్టుకోండి ఇలా. ఓకే. ఈ ఫస్ట్ ఫోటోకి నేను బ్లెండ్ మోడ్ అయితే యూజ్ చేయలేదు. కానీ చేద్దాం ఇప్పుడు. ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఇక్కడ బ్లెండ్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ చూడండి. బెండ్ అని. బ్లెండ్ కాదు బెండ్. బై మిస్టేక్‌లో అప్పటి నుంచి బ్లెండ్ అంటున్నా. సారీ. ఓకే. దీనైతే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకు లెఫ్ట్, రైట్, టాప్, బూమ్ అని ఉంటది. ఈ 4 ఆప్షన్ ఉంటది. ఈ 4 ఆప్షన్ గురించి ఇప్పుడే చెప్పేస్తాను. ఈ బూమ్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ యానిమేషన్‌లో అయితే ఉంటది. ఓకేనా? ఓకే. ఇది బ్యాక్ తీసుకుంటున్నా. టాప్ అనేది ఇలా ఉంటది. కింది నుంచి ఉంటది. ఇక్కడ రైట్ అనేది ఇలా ఉంటది. ఇక్కడ లెఫ్ట్ అనేది ఇలా ఉంటది. కానీ ఇందులో మనకు బాగా యూజ్ అయ్యేది ఈ టాప్ దాంతో పాటు బూమ్. ఈ స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసేయండి బూమ్‌ని. దాని తర్వాత ఇంకో కీ ఫ్రేమ్ ఎండింగ్‌లో యాడ్ చేసి ఈ బూమ్‌ని ఈ సైడ్ జరుపుకుంటున్నా. ఈ కీ యానిమేషన్ ఇలా వస్తది చూడండి. ఈ 3డీ లుక్ అయితే ఇస్తది. ఇప్పుడు చూడండి. చూడండి.
వస్తుందో. కీ యానిమేషన్ తోటి ఎక్కువ అవసరం లేకుండా దీనితోటి యూజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే. ఇలా ప్రతి ఒక్కటి ఉంటది. మీరు ప్రతి ఒక్కటి రీప్లేస్ పెడితే మీకు ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతది. ఓకే. ఆ ఫోటోలో ఒక యానిమేషన్ అయితే మిస్సింగ్ అయ్యేది. ఆ ఫోటో యానిమేషన్ మీకు చెప్తాను. ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌కి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ డ్రాయింగ్ ఎడ్జ్ అని ఉంది కదా! ఈ పైన ఎఫెక్ట్ కనిపిస్తుందా? దీన్ని సెలెక్ట్ చేసుకోండి. యాడ్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుందా? దీంట్లో మీరు అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోవచ్చు. మీకు ఎలాగైతే అడ్జస్ట్‌మెంట్ అనిపిస్తదో అలా అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. కొంచెం ఓపికతోటి చేసుకోండి. ఇప్పుడు నేనైతే ఏం చెప్తలేను. ఎందుకంటే టైమ్ లెంత్ అయితే చాలా ఎక్కువైంది. దాన్ని మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే నాకైతే నచ్చలేదు. వీలుంటే పెట్టకండి. ఇదే బెటర్‌గా ఉంది. చాలామందికి నచ్చొచ్చు కాబట్టి ట్రై చేయండి అంతే. అన్ని ఫోటోస్ మీరు చూసుకోండి. కొంచెం అడ్జస్ట్‌మెంట్ మాత్రం చేసుకోండి అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి.